హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షారీ గేమింగ్. సో ఈరోజు అయితే మనం మళ్ళీ కాదు గ్రానీ 3 ఫస్ట్ టైం ఆడబోతున్నా. కొట్టం కొంచెం ఆపుతామా, నేను ఎంట్రీ ఇచ్చుకోవాలి. సరే, మనం ఇంకా ప్లేన్ అయితే నొక్కుదాం. సో ఓకే, ఏంటిది? ఈజీ, నార్మల్, హార్డ్, ఎక్స్ట్రీమ్, ప్రాక్టీస్. నేను ఇలాంటి వాడిని కాదు, ఎక్స్ట్రీమ్లోనే ఆడతా అని చెప్తాను అనుకోమాకండి. ఇంకా ఈజీలోనే పెట్టి ఆడేద్దాం. సో ఓకే గాయ్స్, నేనైతే ఇక్కడికి వచ్చేసాను. స్కిప్ ఇంట్రో నొక్కలా, చాలాసేపు అవుతుంది. మన వీడియో అసలుకే చాలా పెద్దగా వచ్చింది, నాకు బాగా తెలుసు. గ్రానీ ఆడేవాళ్ళ ప్రతి ఒక్కరిది అంతే వచ్చింది. సో ఇది కూడా చూస్తే ఇంకా పెద్దగా వచ్చింది, మనకు అవసరం లేదన్నమాట. సో మనమైతే ఇక్కడికి వచ్చేసాం. డోర్నిది ఏంటి తీలేకపోతున్నాం, ఎంతకు మన బెడ్ ఏదబ్బా, బెడ్ లేదు గైస్. రోజు దీని మీద పడుకున్నాను అనుకుంటా, పడేదో మెరుస్తుంది గైస్. ఏంటదబ్బా, లాక్ పిక్. సో గైస్, లాక్ పిక్ పెట్టి దీన్ని అయితే ఓపెన్ చేయొచ్చు అనుకుంటా. హౌ టు పిక్ ద లాక్. సో మనకైతే కొన్ని క్లూస్ దొరుకుతున్నాయి అనుకుంటా. సో ఓకే, దీన్ని అయితే తెరుస్తాం. ముందేదో ఉంది గైస్, అక్కడికి వెళ్ళి చూద్దాం. నేనే చాలామంది ఈ గేమ్ని అయితే ఆడడం చూశాను. గ్రానీ ఓ గైస్, ఇదేంటి సౌండ్ చేస్తుంది? ఏంటి గైస్, ఇదేదో ప్లాంక్ అంట. ఈ తర్వాత తీసుకుందాం. మనం ఇప్పటికైతే వెళ్ళిపోదాం. ఏదో అనవసరం అనుకుంటానులే, అది ఊరికే పడుంది అనుకుంటా. సో ఓకే, సో గ్రానీ అయితే ఇక్కడికి వచ్చింది గైస్. చూస్తున్నారు కదా, రెడ్ కలర్ బ్యాట్ పట్టుకొని ఉంది. నవ్వుతుంది గాయస్ అని. ఎన్నవేళ పో ఫస్ట్ పని ఉంటే చూసుకో. మడ్రి రామాగా ఇటు. సో మెల్లగా అయితే మనం వెళ్దాం. ఓ షిట్ గాయ్స్, ఇక్కడ ఇది ఒక ట్రాప్ పెట్టింది గాయ్స్. ఎలా వెళ్ళాలి? సో ఇలా సైడ్ నుంచి వెళ్దాం. అది మనం ప్రో ప్లేయర్స్ అయిపోయాం గాయ్స్. మనం ప్రో ప్లేయర్. నాకన్నా పెద్ద ప్రో ప్లేయర్ ఇంకా పుట్టలేదు గాయ్స్. నేను చెప్తే మీరు నమ్మరు. నేను కనుక ఈ ఇంటి నుంచి ఎస్కేప్ అయిపోతే మీరు ఖచ్చితంగా లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేయాలి గాయ్స్. ఓకే, ఇది ప్రామిస్ మన ఇద్దరి మధ్యలో ఉన్నది. దీని ఎవరికి చెప్పదు. గ్రానీ అయితే మనల్ని చూసిందనమాట. నేను ఇక్కడికి వచ్చి దాక్కున్నా. గ్రానీ రామ్మ లాక్ పిక్ పెట్టి పడేస్తాను దీని మీద. అంటే మళ్ళీ నేను లాక్ పిక్ పట్టుకోలేనా? షెట్ గైస్, నేను ఇంకా వస్తే లాక్ పిక్ పడేస్తే నెత్తి మీద చచ్చేద్దామని అనుకున్నానే. షెట్ గైస్, గ్రానీ అయితే ఇక్కడ ఉంది. నా సైడ్ నుంచి సో ఓకే లొకేషన్ ఇక్కడ దాక్కునే ప్లేస్ ఉంది గాయస్. అమ్మో గాయస్, వస్తుంది గాయస్. ఇంకా రాలా ఇక్కడికి. వద్దు, మనం తెరవద్దు. ట్రాప్ వేసింది గాయస్. మీకు ఆ సౌండ్ కనుక వినిపిస్తే లైక్ చేయండి గాయస్. మీకు వినిపించకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి గైస్. ఓకే, వెళ్ళిపోయింది అనుకుంటా. చూద్దాం, మెల్లగా క్రౌచ్ చేయి చూద్దాం. ఓకే, వెళ్ళిపోయింది. ఇక్కడ ట్రాప్ తీసేసింది గైస్. ట్రాప్ తీసేసిందా? గ్రానీ ఎందుకు అని తీసేసిద్దబ్బా. ఇక్కడ ఏదో బాక్స్ ఉంది గైస్, తీద్దాం. ఐ నీడ్ ఏ క్రోబార్ అంట.
క్రోబార్ కావాలంట దాన్ని తీయడానికి. సో ఇక్కడ వేసింది గైస్ ట్రాప్. సో నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒక ప్లేస్లో ఒకసారి ట్రాప్ వేయగలను అన్నమాట. సో మళ్ళీ చూడు గైస్ వీడు మస్తు పొందాను. మనలానే ఎస్కేప్ చేయడానికి ట్రై చేస్తే ఇలా చేసేసారనుకుంటా. వామ్మో గైస్ వడగొద్దు గైస్. షేట్ గైస్ ఇక్కడ కూడా ఒక ట్రాపా. తప్పించుకునే మార్గం తెలిసింది గైస్ నాకు. పదండి. సో ఈసారి అయితే వెళ్దాం. గ్రానీ ఉండదు అనుకుంటూనే వెళ్ళాలి. ఇప్పుడైతే ఒక డ్రోర్ వెళ్తుంది. వెళ్ళకముందు ఇక్కడ ఒక డ్రోర్ ఉంది. ఏం లేదు గైస్. పదండి లోపలికి వెళ్ళి అయితే చెక్ చేద్దాం ఏమైనా దొరికిద్దాము అని. ఎక్కడ కూడా ఏం లేదు. ఇక్కడైతే ఒక దొరికింది గైస్. ఫైర్ వుడ్ అయితే దొరికింది గైస్. దీని మీద ఫైర్ పెట్టచ్చు అనుకుంటా. ఎందుకు పనికి వచ్చొద్దు తెలియదు కానీ పెట్టుకున్నాం. సో ఓకే గాయస్ మనకి వెపన్ నుంచి దొరికింది గాయస్. సో మనమైతే వెపన్ని తీసేసుకున్నాం. సిలిండరీనా గాయస్ చూసారా మీరు తనని ఎంత భయంకరంగా ఉందో కదా. నాకైతే వెపన్కి దొరికింది గాయస్. సో ఇది లిఫ్ట్ అనుకుంటాను. సో నాకు గుర్తున్నంత వరకు ఉంది గ్రాండ్ పా రూమ్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో 5th ఫ్లోర్కి అయితే వచ్చేసాం గాయస్. సో ఇది మిడిల్లో ఆగదన్నమాట. ఇది గాయస్ ఇది దీని రూమ్ సిలిండరీనా రూమ్ గాయస్. ఇక్కడ తెచ్చి ఒక టెడ్డీ బేర్ పడేస్తే రాదంట, ఇంకా ఏం చేయదంట మనల్ని. సో ఓకే అటువైపు వెళ్ళాలి. ఇక్కడ నుంచి కిందకు దూకాలి, ఏం చేయలేంగా. సో ఇక్కడే గ్రాండ్ పా రూమ్ ఉంది గైస్ నాకు గుర్తున్నంత వరకు. అది కన్ఫామ్గా మనకేదో రాకెట్ లాంచర్ దొరికింది పెద్దది అనుకున్నాను గైస్. నాకు ఇది స్లింగ్ షాట్ దొరికింది గైస్. ప్యాడ్లాక్కి గైస్ కింద తగిలిద్ది అనుకుంటా ఇది. ఉన్నో షెట్ గైస్ గ్రానీ వచ్చింది మనమైతే దాక్కుందాం. అదిగోండి గైస్ బ్యాట్ కనిపిస్తుందా మీకు? అక్కడ ఒక చిన్నగా రెడ్ కలర్ బ్యాట్ కనిపిస్తుంది ఆ డోర్ దగ్గర. ఐ కెన్ సీ యూ అంటుంది గైస్. తొక్కలే ఏం చూసుకో బెడ్ కింద దాక్కున్నాను కదా. ఓకే మనమైతే ఇంకా నుంచుందాం. సో దీన్ని ఓపెన్ చేద్దాం. లేదు గాయస్ జరుగు ట్రాప్ అయితే వేసి వెళ్ళింది. మనం నేను ఎలా దాక్కుని వెళ్తాం. అయ్యమ్మ గ్రానీ నువ్వు ఇక్కడే ఉంటా అని తెలియకొచ్చాను, క్షమించేయండి. తప్పుదారి ఇది. ఓకే మనం 3rd ఫ్లోర్కి వచ్చాం. ఇక్కడైతే మెట్లు ఉన్నాయి గాయస్, ఎక్కేసి వెళ్దాం. ఎక్కేసి వెళ్తే ఎక్కడికి వెళ్తాం అబ్బా. ఇక్కడ ఒక ఆకు ఉంది గాయస్. సో ఓకే ఇది ఇందాక మనం చూసిన రూమ్ గాయస్. కాకపోతే ఇక్కడ నుంచి దూకితే పడిపోతాం గాయస్, చచ్చిపోతాం. ఇదొక కాకి గాయస్. దీని దగ్గర షెడ్కి ఉంది గాయస్. నేను ముట్టుకుంటే ఏం చేయదుగా, నాకు అక్కీ కావాలి. అబ్బా పొడుస్తుంది గాయస్ ఇది. షెడ్ పొడుస్తుంది, ఏం చేద్దాం గాయస్. మనని కాకి కూడా కలుస్తుంది గాయస్ షెడ్కి గాయస్. అది బాగా సో ఇదే అనుకుంటా ఓపెన్ చేసే గేట్ బటన్. ఇట్ డజంట్ వర్క్ అంట. ఐ నీడ్ ఎ ఫ్యూజ్ అంట ఇక్కడ. సో ఓకే ఈ ఐటమ్స్ అయితే తెచ్చి ఇక్కడ పెట్టాలన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే వెళ్దాం.
గైస్ గ్రాండ్ పై పడుకున్నాడు, కాకపోతే పైన నుంచి గ్రానీ వచ్చింది గైస్. ఐ మీన్ కింద నుంచి గ్రానీ వచ్చింది గైస్. నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు గైస్. వాళ్ళు థర్డ్ ఫ్లోర్కి రాలేరు అనుకుంటున్నాను గైస్ నేనైతే. గైస్ గ్రానీ, అమ్మో గ్రానీ ఉంది, కాపలా కాస్తుంది. వాడొచ్చి షార్ట్ గన్ తీసేసుకుంటాడే అని. ఇక్కడ ఒక షార్ట్ గన్ ఉంది గాయస్. గ్రాండ్ పాప పడుకున్నాడు గాయస్. లెక్కకుండా ఉంటే ఆ షార్ట్ గన్ మందే. వాడు లెక్చాడు గాయస్, వాడు కన్ఫామ్ లెక్చాడు. మనల్ని చూసింది కాదు రాని, అందుకని లెక్సినట్టున్నాడు. సో ఓకే, మనమైతే ఇక్కడికి వెళ్దాం, కిందకి వెళ్దాం. నాకు అర్థమైంది గైస్, ఇందాక మనకి ఒక కింద ప్లాంక్ దొరికింది చూడండి, అది ఎక్కడ తెలిసింది. కాకపోతే వద్దు గైస్, వద్దు వద్దు, వెళ్దాం వెళ్దాం. మళ్ళీ ఎందుకు రే, ఈ వేపన్ దేనికి పనికి వచ్చిద్ది దీనికి షూట్ అనే ఆప్షన్ కూడా రావట్లా. ఇక్కడ నుంచి వెళ్దాం గైస్. సో ఇది మనకు కావాలి. సో మనమైతే ఇక్కడ సౌండ్ చేసేసాం. గ్రానీ ఓ గ్రాండ్ పడ వస్తారనుకుంటున్నాను. సో ఇంకా గ్రానీ రాలేదు గైస్. వెళ్దాం ఉంటారా? 3 సెకండ్స్ పని చేద్దాం, కనిపిస్తే వద్దు. 3, 2, 1 గో. రాలేదు. సో గైస్ గ్రాండ్ వచ్చాడు గైస్, గ్రాండ్ పై అయితే వచ్చాడు గైస్. మనల్ని చంపడానికి వచ్చాడు. సౌండ్ విన్ వచ్చాడు. ఇందాక నేను ఇక్కడ పడేసాను కదా. అయ్యా గాయస్, చేతిలో షార్ట్ గన్ ఉంది గాయస్. ఆడికి వెళ్ళిపోరా బాబు, గడ్డ పెడతారా నాకు, ఇక్కడ చుచ్చిపోడిపోతుందిరా. ఎలా ఉంది గాయస్, చెయ్యి అయితే ఉనికిపోతుంది గాయస్. వెళ్దాం. వద్దు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు వద్దు వెళ్ళొద్దు. గ్రాండ్ పా కూడా మళ్ళీ వెనకాల వస్తున్నాడేమో. గ్రాండ్ వెళ్ళిపోను కానీ వెళ్దాం కాదు మనమైతే. గ్రాండ్ వెళ్తుంది, సో మనం వెళ్దాం. మెల్లగా వెళ్దాం గైస్, మెల్లగా. ట్రాప్ వేసి వెళ్ళింది గైస్. ఐ కెన్ సీ యూ అంటుంది. నువ్వు కనుక నన్ను చూసావు అనుకో, నేను నిన్ను ఐసీయూకి పంపిస్తా. ఐసీయూ కాదు. దీని నుంచి ఎలా తప్పించుకోవాలని వేసింది ఇక్కడ. అమ్మాయి తప్పించుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి పారిపోయేటప్పుడు వస్తుంది పెద్ద తలనొప్పి. సో ఓకే, ఇటు నుంచి అది వెళ్దాం. మనం కిచెన్లోకి వెళ్ళాలి గైస్. ఇప్పుడు గ్రానీ కిచెన్లో ఉండకపోతే బాగుండేది. ఉండొచ్చు, లేదు గైస్. సో గైస్ వచ్చేసింది. ఇటు నుంచి పారిపోండి, ఇటు నుంచి రండి, ఇటు నుంచి ఇటు షార్ట్ గన్ పెట్టుకొని ఉన్నాడు ఆడు. అమ్మాయి బుల్లెట్ మిస్ అయింది గైస్ ఆడిది. మనం ఇటు సైడ్ నుంచి ఇటు వెళ్దాం, లిఫ్ట్ని పిలుద్దాం. సో ఇక్కడికి వచ్చి దాక్కున్నాం. బటన్ నొక్కలేదు అనుకుంటాను గైస్. నొక్కాను. సో గేమ్స్ ఆన్ పెట్టుకుందాం. పెడదాం. ఎంత చాలా
మళ్ళీ వద్దు రే సెకండ్ ఫ్లోర్నే దిగాల్సిందే ప్లాంక్ పెట్టడానికి చూస్తాడు దొరకదు గైస్ మనం అటు ఆపోజిట్ సైడ్ వెళ్ళాలా షెట్ గైస్ షెట్ షెట్ మన ప్లాన్ మొత్తం ఖరాబ్ చేస్తారు వీళ్ళు ఉన్నో షెట్ గైస్ మనమైతే గ్రానికి దొరికేసేలా ఉన్నాం ఇక్కడ ఒక లాక్ ఉంది గైస్ ఐ నీడ్ ఎ సేఫ్ కీ అంట సో గాయ్స్ పట్టుకొని కొట్టేసింది గాయ్స్ షిట్ గాయ్స్ ఆల్మోస్ట్ డన్ అయిపోయింది ఏం పర్వాలేదు గాయ్స్ మళ్ళీ మనం ట్రై చేద్దాం మన దగ్గర ఇంకా 5 days ఉన్నాయి ఇంకా మన దగ్గర 4 days ఉన్నాయి అదే సో దీన్ని ఏదో ఓపెన్ చేసుకొని వెళ్ళిపోదాం టక వెళ్ళిపోదాం పైకి గ్రానీ వచ్చినా పర్వాలేదు గ్రానీ వచ్చినా పర్వాలేదు నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి మెట్ల మీద నుంచి వెళ్ళాను కిందకైతే మళ్ళీ పిలిచాను ఒక్కొక్కసారి మారిపోతాయి గాయ్స్ డ్రాప్స్లో ఎన్నిసార్లు చెక్ చేసాను మంచిది ఒక్కటి లేదబ్బా ఓకే మనం సెకండ్ ఫ్లోర్లో దిగొచ్చు దిగలేకపోతాం ప్రతిసారి మధ్యలో నేను ఎందుకో కానీ చూస్తున్నానుగా దిగ నువ్వు ఇక్కడ నుంచి కింద దూకాలా ఇటు నుంచి ఓకే డోర్ అయితే తెరచలేదు ఇక్కడ నా ప్లాంక్ అవును ఇక్కడే ఉంది ముందు గ్రాండ్ పా పడుకోకుండా ఉంటుంది వాళ్ళు పడుకొని ఉంటే మంచిది మనం వాడి షార్ట్ గన్ తీసేసుకోవచ్చు సో ఇక్కడ ఒక రూమ్ ఉంది గాయస్ చూద్దాం ఇందులో ఏం లేదు ఇందులో కూడా ఏం లేదు గాయస్ ఏం పెట్టట్లేదు గాయస్ ట్రాల్ చేస్తున్నాడు గాయస్ మనల్ని సో ఇక్కడే పెట్టాలనుకుంది ఇదిగోండి ప్లేస్ జరుగును ఇలా వెళ్దాం ఇక్కడ నుంచి ఇలా చేద్దాం వచ్చేసా పైన ఏమైనా ఉందా లేదా ఇక్కడ కూడా ఏం లేదు సో ఇక్కడ ఒకటి దొరికింది గాయస్ బ్రిడ్జ్ క్రాక్ అయితే మనకు దొరికింది 5 days అంటే ఇక్కడ 5 days మాత్రమే సర్వైవ్ చేయగలం అనుకుంటాను గాయస్ ఒకవేళ చేయలేకపోతే ఏమైద్ది తెలీదు గాయస్ చూడాల్సిందే ఓకే మనకైతే బ్రిడ్జ్ క్రాంక్ అయితే దొరికేసింది గాయస్ మంచిది ఫస్ట్ దొరికేసింది అయ్యో గ్రాండ్ అక్కడే ఉంటుంది గాయస్ ప్రతిసారి చూస్తున్నాగా గ్రాండ్కి ఏం పని పాట లేకుండా అక్కడే ఉంటుంది ఎందుకు దూకేద్దాం గాయస్ నాకు అసలు సంబంధం లేదు గాయస్ ఇలా ఎవరో నాకు తెలీదు ఉంది గాయస్ చీటింగ్ చేస్తున్నారు గాయస్ మనం త్వరగా వెళ్ళి దీన్ని సో ఇక్కడైతే ఏదో మెరుస్తుంది సో ఈ బ్రిడ్జ్ అయితే ఎత్తేస్తుంది ఇక్కడే అనుకుంటా బ్రిడ్జ్ ఎత్తేస్తుంది సో ఇక్కడే గాయస్ దీన్ని తిప్పుదాం సో ఇదైతే కిందకు వచ్చేసింది గాయస్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా బాయ్ గ్రాడీ ఓపెన్ అవ్వట్లేదు గాయస్ అమ్మాయా అదైతే ఓపెన్ అవ్వలేదు గాయస్ బహుశా ఇంకా ఉందేమో గాయస్
షార్ట్ గన్ ఎక్కడ పడేసుకున్నాను అబ్బా. అంటే నా షార్ట్ గన్ కాదు, షార్ట్ గన్ లాంటి వెపన్. నా వెపన్ కిందే పడేసుకున్నానా? ప్లాంక్ తీసుకోవడానికి అక్కడ పడేసి వచ్చాను కదా. ఒక స్ట్రాప్ లేదుగా. లేదు, గ్రానీ ఇక్కడే ఉంది గాయస్. దీనికి తెలుసు అనుకుంటాను గాయస్ మనం ఇక్కడికి వస్తామని. పరిగెత్తు 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 పరిగెత్తు. మన దురదృష్టం గాయస్ ఇది. ముందేమో గ్రాండ్ పా, వెనకాలేమో గ్రాండ్. ఈ గాయస్ ఇదైతే ఏం చేయలేము గాయస్. ఎందుకంటే మనతోనే ఇలా అయింది గాయస్, నాకు తెలుసు కదా. దీన్ని ఓపెన్ చేద్దాం. నా ఫస్ట్ షాట్ గ్రాండ్ పాకి కొడతాను గాయస్. అందుకెళ్ళి నా వెపన్ తీసుకుంటా. దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలీదు. కాకపోతే నాకు ఇప్పుడు స్టోన్ దొరికింది. బహుశా స్టోన్ పెట్టి కొడతారేమో, అలా ఉన్నా బాగుండు నాకు. ఎస్ గైస్, షూట్ అనే ఆప్షన్ వచ్చింది. ఎస్ గైస్, ఎస్. తప్పించుకుంటున్నావా? మనమైతే తప్పించుకోబోతున్నాం. సో మనకైతే ఇంకా గ్రాండ్ పా కనిపిస్తే చాలు గాయస్, మనకు షెడ్కి దొరికేసిద్ది. షార్ట్ గన్ తీసుకుని వెళ్ళి పైన కాకినే చంపేస్తా. అది నన్ను పొడిచింది కదా. సారీ గైస్ ఫర్ ద డిస్టర్బ్. సో ఏంటి గైస్ రావట్లేదు, నేను సౌండ్ చేశాను ఇక్కడ. వెళ్దామా గైస్? వెళ్దాం గైస్. లేరాయి లేరాయి, పరిగెత్తు 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 పరిగెత్తు. भागो भागो रे भागो भागो रे भागो भागो, दौड़ो दौड़ो रे दौड़ो दौड़ो. ఏదో ఒకటి వెళ్ళు. అమ్మయ్యా రాణి అండ్ గైస్. కాళ్ళకి ఏం చేసి రాయి వేస్తా, కింద పడుద్ది. వద్దులే, రాయి వేస్తే ఇద్దేమో. అరే బాక్ష యాక్చువల్లీ ఆ పక్కన వస్తుంది. గ్రానీ వెళ్ళిపోయింది. అమ్మా చాక్లెట్ ఇస్తాను వెళ్ళు. రికార్డింగ్ అయిపోయింది. అది ₹2 చాక్లెట్ ఇస్తాను వెళ్ళు పో. టాటా బాయ్ బాయ్, సీ యూ. పెట్టేసాను కూడా రిచ్లే కలుపుకొచ్చావా? ట్రాప్ వేసింది గాయస్ అక్కడైతే. మనం ఇక్కడ నుంచి ఒక్కసారి బయటికి వెళ్ళిపోతే చాలు గాయస్. ఈ అండర్ గ్రౌండ్ నుంచి బయటికి వెళ్తే మీరు చూస్తారు అనుకున్నాను గాయస్. గోలో ట్రాప్ వేయడంలో 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది గ్రానీకి. నాకెలా ఇవన్నీ తెలుసు అనుకుంటున్నారు కదా గాయస్. సో నేను ఈ వీడియో తయారు చేయకముందు ఇంకా 2-3 వీడియోలు తయారు చేశాను. ఆ 2 ఏమో యాడ్ వచ్చి ఏమేమో ఈ ఫ్లాప్ అయిపోయింది, స్టోరేజ్ ఫుల్ అయిపోయి డౌన్లోడ్ అవ్వలేదు. సో ఈసారి చూసుకొని చేస్తున్నా, అందుకని నాకు ఇవన్నీ తెలిసినాయి. కొంచెమే తెలిసింది. కాకపోతే ఈ వీడియోలో కనుక ఒక 500 లైక్స్ వచ్చినాయి అనుకోండి, నేనైతే ఆ ఫెయిల్ అయిన వీడియోని అయితే రివీల్ చేస్తాను. అలాగే 100Kకి నా ఫేస్ రివీల్ చేస్తాను. త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. సో నేను మాట్లాడుతూ అక్కడే ఉండిపోయా. సో ఓకే, ఇక్కడైతే గ్రానీ వెళ్తుంది కదా. వెళ్ళనియండి. మేము ముసలు వెళ్ళిపోయింది. నేను ఇంక ఇక్కడ నుంచి ఇటు సైడ్ వెళ్ళాలి పైకి. లేదు గైస్, ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి.
మెట్లు ఎక్కాల ముందు నుంచి గ్రాండ్ పా రాని అని కొట్టేస్తా. వాళ్ళు థర్డ్ ఫ్లోర్కి రాలేరుగా, రాగలరు గాయస్, రాగలరా? రాలేలే, ఏమొస్తారు ఆ అమ్మానికి. సెకండ్ ఫ్లోర్ ఓకేలే, థర్డ్ ఫ్లోర్ వరకు వచ్చే లోపల నడుము పట్టేసిద్ది. సో ఓకే, ఇదిగోండి ఈ కాకినే. ఈ కాకి దగ్గర ఏదో కీ ఉంది, అది ఇవ్వట్లా. షూట్ ఏంటి గాయస్, కొంచెం ఎగిరి కిందకు వచ్చేసిందా మళ్ళీ? ఏంటి గాయస్ ఈ అన్యాయం మనకి? నా దగ్గర ఒక రాయి ఉంది, వెళ్ళి ఇప్పుడు కిందకి అన్ని రాయలు తీసుకొని వస్తా. లెగ్ తీసుకో, లెగ్ ఎత్తుకోలేదా? లెగ్ కనిపించలేదారా? క్లియర్ కనిపించింది. ఓకే, ఇక్కడ గ్రానీ ఉంది, గ్రానీ ఉంది, గ్రానీ ఉంది, గ్రానీ గ్రానీ పక్క గ్రాండ్ పా ఉంది. గ్రానీ గ్రాండ్ పా నన్ను ఆడుకుంటున్నారు. క్యాచ్ బాల్స్. జరుగు జరుగు, ఈసారి వచ్చింది గాయస్. ఎందుకు వచ్చింది తెలియదు గాయస్, లిటరలీ గాయస్. ఆడియో లిజనింగ్ చేస్తున్నారు గాయస్. టెడ్డీ తీసుకో. టెడ్డీ ఉంది గాయస్ ఇక్కడ, తీసుకో తీసుకో. ఇక్కడ టెడ్డీ ఉంది, నేను తీసేసుకున్నాం. సౌండ్ చేసావు. సో సౌండ్ చేసాం, గ్రానీ కూడా చూసినట్టుంది. లిఫ్టింగ్ కింద పిలుద్దాం, ఈ టెడ్డీ తీసుకొని పడేద్దాం. ఏదో కీ వచ్చింది, ఆ కీతో ఏదో కీ వచ్చింది. నేను చాలా ఎక్సైటెడ్ గైస్. ఏదో ఆర్మర్ ఇస్తున్నాను, ఎక్కడైనా చంపేస్తున్నాను. ఏమైనా ఆర్మర్, ఏమైనా కత్తి, రాకెట్ లాంచర్ ఏమైనా ఇస్తే నేను ఇంకా అంతే, ఇల్లు నాదే చేసుకుంటా. పరిగెత్తడంటూ గ్రాండ్ పా, నేను మాట్లాడుతూ చూసుకోలేదు గాయస్. గ్రాండ్ వచ్చి ఒక్కటి చెల్లాడు గాయస్. సో మనది డే 4 గాయస్. ఎందుకు గాయస్ మనతోనే ఇలా అయింది గాయస్? మనం ఏం చేసాం గాయస్ వీళ్ళ గ్రాండ్ పాకి? నేనేం చేసేసి మారిపోయా. ఏం చేయలేదు గాయస్ నేను ఇప్పటివరకు దీన్ని, గ్రాండ్ పా వాళ్ళని. ఏ కాల కక్ష తీసుకుంటున్నారు నా మీద. ఎవరో నేను చూసారు. లిఫ్ట్ రా, లిఫ్ట్ కూడా చూసింది. ఇదిగోండి టెడ్డీ. సో ఇక్కడే ఉంది లిఫ్ట్ కూడా. లిఫ్ట్ వాడన్నకి వెళ్ళిపోవడమే, ఎవరో నన్ను చూశారు. గ్రాండీలో గ్రాండ్ పాను చూసింది గాయస్, చూశారు. చూసింది కాదు, చూశారు. ఇద్దరిలో ఎవరో చూశారు. ఎందుకంటే చూసినప్పుడు చిన్ అనేది వచ్చిద్ది, అదే ఆ సౌండ్. సిలిండరీన్ దీని లోపల సిలిండరీన్ గైస్. నమస్తే, శుభం, వెళ్ళండమ్మా మీరు. ఇంకా అక్కడ పోతుంది గైస్. సేఫ్ ఇచ్చింది గైస్. ఏమి ఇచ్చామ్మా? సేఫ్కి గైస్. సిలిండరీన్ ఈజ్ గాన్ నౌ. సో మంచిది. ఇక్కడ నుంచి కింద దిద్దాం. ఇక్కడ గ్రాండ్ పొందకపోతే చాలు గాయస్. ఇక్కడ గ్రాండ్ పా ఉన్నాడు గాయస్, పడుకోవడానికి వెళ్తున్నట్టున్నాడు. వాడి గన్ అయితే లేపేద్దాం. సో ఇక్కడే గాయస్ సేఫ్కి పెట్టేది. సో దీని లోపల నాకేం ట్రైన్కి నేను దీన్ని ఏం చేసుకోను గాయస్. గేట్ నుంచి ఎస్కేప్ చేద్దాం అంటే ట్రైన్కి దొరికింది. గ్రాండ్ పా నిద్రపోయాడు. సో గ్రాండ్ పా ఎక్కడున్నాడు గాయస్? సో గ్రాండ్ పా రూమ్ అదే గాయస్. సో లేచి లేడు కాబట్టి సో ఇన్నైతే లేపేసాం. 2 minutes కోసం పోయాడు గాయస్ వీడు. 2 minutes వరకు లేవాడు వీడు. ప్యాడ్లోకి ఉంది ఇక్కడే పడి, అవసరం లేదు మనకి.
లేపేసాం గాయస్ ఇద్దరిని. గ్రానీ కూడా పోయింది 2 minutes కోసం. అప్పటి వరకు మనం మొత్తం చేసేసుకోవచ్చు గాయస్. సో నాకైతే ఒక్క బుల్లెట్ దొరకట్లేదు గాయస్. మ్యాచ్ చేసి అవసరం లేదు. అక్కడ ఎగిరిపోయి మ్యాచ్ చేసి ఎగిరిపోతుంది ఏంటి. సో ఇక్కడైతే బుల్లెట్స్ ఉన్నాయి. నాకు తెలుసు గాయస్ ఇక్కడ బుల్లెట్స్ ఉంటాయని, అందుకనే వచ్చా. సో పైకి వెళ్దాం. డే 4 వస్తుంది మనది. ఇది మనకి ఇంకా 1 minute అయిపోయిందేమో. ఇప్పుడు అవి ఉండదులే గాయస్. సో మనకైతే జనరేటర్ కేబుల్ను ఒక ఫ్యూజ్ కావాలి. సో ఓకే పైకి వెళ్దాం. ఓకే దీని అయితే ఎగిరిపోయింది గాయస్ పర్మనెంట్గా షెడ్కి. ఏం చేద్దాం గాయస్. అరే కన్నీ ఇక్కడ పెట్టేసి షెడ్కి డిఫరెంట్ కన్నీ ఇక్కడ పడేది. మనమైతే షెడ్కి తీసుకుందాం. సో ఆగండి అక్కడ పడే. సో ఆగండి గాయస్. నాకు తెలిసి షెడ్ ఎట్టు ఉండిద్దో అంతే కదా. అటు సైడ్కి డ్రాప్ చేసేద్దాం. తర్వాత మనం ఇటు వచ్చి ఈ గన్నుని తీసుకుందాం. షార్ట్ గన్ తీసుకుందాం. మధ్యలో వస్తే పేల్ చేద్దాం. చూసారా గాయస్ 500 1 lakh IQ. ఊరికే జోక్ చేస్తున్నాను గాయస్, మళ్ళీ సీరియస్ అవుతుంది మీరు. ఇక్కడ ఏం లేదు గాయస్. ఓకే మనమైతే ఇక్కడ నుంచి యామో తీసుకుందాం. స్లింగ్ షాట్ 2nd floorలో ఉంది గాయస్, గుర్తుపెట్టుకుందాం. లిఫ్ట్ కింద ఉందా పైన ఉందా? కింద లేదు. దీన్ని తీసుకుందాం. దీన్ని తీసుకొని పడేద్దాం. షార్ట్ గన్ని కూడా తీసుకుందాం. ఇక బయటకు వచ్చేసాము. డోర్ ఓపెన్ చేద్దాం, పారిపోదాం. స్టోన్ అయితే తీసేసుకున్నాం అక్కడ బయట ఉంటాడు వాడి షూట్ చేస్తాడు. సో ఓకే ఇక్కడే ఉంది కదా మన షెడ్కి అయితే. రాయిరా ఇక్కడుంది షెడ్కి. సో సౌండ్ రాలేదు గాయస్, చూద్దాం. ఇది గాయస్ ఇక్కడేముంది, యాక్సిలేట్ అన్నీ ట్రైన్ దొరుకుతున్నాయి గాయస్. మీరు చెప్తే నెక్స్ట్ టైం ట్రైన్ నుంచి ట్రైన్ ఎస్కేప్ చేద్దాం. లాక్ ఇది గన్ అయితే తీసుకున్నాం గాయస్. బ్రిడ్జ్ నింపేసాం. అదే బ్రిడ్జ్ కూడా మనం నింపేసాం గాయస్. గ్రానీకి గుడ్ బాయ్. గ్రానీ అని గ్రాండ్పాకి టాటా గుడ్ బాయ్. షూట్. ఏదో ముసలి నువ్వు కూడా వచ్చావు. ముసలి కూడా వచ్చింది. ఏదది నువ్వు కూడా వచ్చావా? తీసుకో, రండి అందరికి దొరికిద్ది. ప్రసాదం పెడుతున్నా, ప్రసాదాలు పెడుతున్నానుగా, దాన్ని అందరు వచ్చి తినేసుకోండి అన్న. తీసుకుంటాను 2 ఒకటే, అన్నీ ఒకటే. ఇక్కడైతే ఒక క్యామ్ ఉంది, తీసుకున్నా. క్యామ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. సో మనకి ఎక్కడ దొరికింది గాయ్స్ ఈ కేబుల్ వైరు? ఇది ఎక్కడ దొరికిద్దో ఏమో. ఇక్కడైతే ఇంకో యామ్ ఉంది, నేను తీసుకుంటాను. ఇందాకేమో యామోనే యామో కనిపించింది గాయ్స్ కదా గాయ్స్.
ఏమైనా పెట్టుందా? వచ్చి పెట్టు. మనం వైర్ని అయితే హాయిగా ఎత్తుక్కున్నాం గాయస్, టెన్షనే లేదు. ఇది నా ఇల్లే, అద్దెకి ఇచ్చే వాళ్ళకి ఎక్కువ చేసి నన్ను ట్రాప్ చేస్తారు. అద్దెకి డబ్బులు ఇవ్వలేదని. అంతే గ్రాండ్ వాళ్ళు ఇచ్చారు guys. 2 minutes అయిపోయింది. గ్రాండ్ వాళ్ళు ఎక్స్ట్రా ఉంటారు. సో మనం 1 minute ఇంత తగ్గిస్తున్నాడు కాబట్టి మనం అయితే లేగుద్దాం. కనీసం 1 subscriber అన్నా రావాలి. దీనికి 1 billion subscribers. సో ఓకే, మనం అయితే పైకి వెళ్దాం. కానీ నేను 50 subscribers టార్గెట్ చేస్తున్నాను. ఎవరు కంప్లీట్ చేసేది. సో దీనికైతే 50 గైస్ లైక్ ఏమొచ్చేసి. సబ్స్క్రైబర్స్ కూడా సో సబ్స్క్రైబ్ త్వరగా చేయండి గైస్. వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఎన్నికే సబ్స్క్రైబర్స్ చేస్తే ఫేస్ రివీల్ చేస్తాను. చెయ్యండి గైస్, చెయ్యండి. నాకు తెలుసు మీరు తెలుసుకోవాలంటున్నారని. తెలుసు గైస్, నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే. ఎందుకో. సో మనం ఒక పని చేద్దాం గైస్. కింద ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ ఏమైనా దొరికిద్దాం చూద్దాం. లేదు, ఏడి ముసలి కూడా వస్తారు చూద్దాం. ఏరా ముసలి దాదా, నీకోసం వెయిట్ చేస్తున్నా. ఎన్ని సౌండ్ నేను వేసుకో. వచ్చావాళ్ళ ఉంది షార్ట్ గన్. ఇప్పుడు నా దగ్గర ఉంది. కనిపించట్లేదు మనకెందుకు అయినా ఆడు. నేను పనికి రాడు ఉన్నది. ఊరిగా పక్కన అని కలుస్తూ ఉంటుంది. వాడి దగ్గర కొనలేకపోతే ఆడడంతే, ఆడలేడంతే. అరే నీ గురించే రా మాట్లాడుతున్నా, తీసుకో. పక్కాకు చూడండి గైస్ ఎలా పడిపోయాడు. ఎంత పెద్దోడయ్యాడు ముసలోడు. పడిపోక ఇంకేం చేస్తాడులే. ఫ్యూజ్ దొరికింది గైస్. సో మనకైతే ఫ్యూజ్ దొరికేసింది. ఇక్కడ నుంచి ఎస్కేపే. ఎలా వెళ్ళాలి గైస్? రోబార్ తీద్దాం, ఫ్యూయల్ తీద్దాం, తీసేసి దీన్ని. గ్రాండ్ పా అప్పుడే లేచుకున్నాడు ఆయన. ఓకే, గ్రాండ్ పై ఇంకా లేవలేదులే. మాయమైపోతున్నాడు చూసావా? సో మాయమైపోయాడు గైస్ వాడైతే. ఎక్కడ మాయమాడు నాకు కూడా తెలియదు. ఇంకా పైకి వెళ్ళిపోవాలి. త్వరగా వెళ్ళిపోవాలి గైస్. మనం అయితే వచ్చేసాం గైస్. ఫ్యూజ్ అయితే వేసేద్దాం, గేట్ నొక్కేద్దాం. నో ఎలక్ట్రిసిటీ అని నాకు తెలుసు, అయినా ఊరికే కొడుతున్నా. తొందరగా వెళ్దాం గైస్. తొందరగా వెళ్ళి నాకు అంది తీసుకోవాలా. రాణి గడప అసలు కింద తిరుగుతున్నాడు. నేను కింద ఉంటానే ఉన్నాను. ఇక్కడ లేరు గైస్. మంచిది. షార్ట్ గన్ హ్యామోనే లేదు గైస్ ఇందులో అయితే. హ్యామో అవసరం ఇప్పుడు నాకు లేదు కూడా. అయినా జనరేటర్ కేబుల్ గైస్. సో ఓకే గైస్, మన ఎస్కేప్ అయితే అయిపోయింది. మీరు చూడబోతున్నారు. సో ఓకే, ఇటు నుంచి అటు. అబ్బా దారి మర్చిపోయినా ఇటు. ఓకే గైస్, మనం బయటికి వెళ్ళిపోతున్నాం. మనం ఇంకా ఓపీ ఇన్ ద చాట్ గైస్. ఓపీ బోల్తే ఇంకా భయపడేదిలే. బటన్ నొక్కాల్సిన. సో పైకి వెళ్ళి ఆ బటన్ ఒక్కటి నొక్కితే చాలు గైస్. खेल खत्म. दुकान बंद अंत
కొంచెం సర్దుకోండి. ఈ ఫస్ట్ ఎంట్రన్స్ వెళ్ళకుండా అటు ఎంట్రన్స్ ఉంది, అక్కడ నుంచి నువ్వు లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళు. అక్కడి నుంచి వెళ్ళు. సో పైకి వెళ్ళాలంటే ఇది ఒక్కటే కాదు సార్. ఇదో అన్న అరే ఎస్కేప్ అయిపోతున్నాను రా, ప్లీజ్ రా, మీరు రాకండి రా. ఎస్కేప్ అయితే ఏంటి అసలు నువ్వు ఎస్కేప్ అయితే మేము ఎవరిని తినాలేంటి బిర్యానీ చికెన్ చేసుకొని. రే వదిలేండి రా, పాపండి రా, చిన్న పిల్లోని రా. సో ఓకే ఇక్కడ ఈ స్లింగ్ షాట్ దారా చిన్న పిల్లోడా. ఇందాకేదో చెప్తున్నావుగా గుండు వాసుగా, నాకే చెప్తున్నావారా? ఇంత పెద్దోడు అయిపోయావురా నువ్వు. దానికన్నా పుట్టాడైతే వీడు ముసలో. సో గాయ్స్ మనమైతే వెళ్ళిపోతున్నాం. ఎస్ 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 గేట్ బటన్ అయితే నొక్కాలి. ఎస్ నొక్కాను, ఓపెన్ అయింది గాయ్స్. పరిగెత్తాం పరిగెత్తాం, గ్రానీ హౌస్లో నుంచి పరిగెడతాం. తర్వాత కిందకి వెళ్ళాలి, కిందకి వెళ్ళాలి, కిందకి వెళ్ళాలి. ఇటు వచ్చి సర్లే ఇటు నుంచి వెళ్దాం. ఇటు నుంచి ఇటు వెళ్ళి, ఇటు నుంచి ఇటు వెళ్ళి. చూసారా గాయ్స్ అంతా నాకు గుర్తుండిపోయింది. సో ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇక్కడ నుంచి ఇటు. సో మనం ఎస్కేప్ అయిపోతున్నాం గాయ్స్. అమ్మయ్య చంపేసా. ఇప్పుడు గ్రాండ్ పాని కొట్టేసి వెళ్దాం, కొట్టుకుని వెళ్దాం, తీసుకొద్దులే. ఒరే బాయ్ బాయ్ రా ముసలోడా, ఇదిగో తీసుకో నీ గన్ను, ఇదిగో తీసుకో. కాలువలో పడింది, వచ్చి తాత తీసుకో. టాటా, వెళ్తున్నా. వెళ్ళిపోయాను గాయ్స్. ఎస్ ఏం చేస్తారు చేసుకోండి ఇప్పుడే. మన దగ్గర నుంచి తప్పించుకున్నట్టున్నాను ముసలోడా. అనవసరంగా బిర్యానీ తీసుకెళ్దాం అనుకుని నన్ను పోనిచ్చాడు. నేను ఈరోజు బిర్యానీ తినలేకపోయాను. మీరు ఎప్పటికీ తిల్లారా. సో చూసారా గాయస్, మనమైతే గ్రాండ్ 3 అయితే కంప్లీట్గా ఆడేసాం. సో మీకు కనుక మళ్ళీ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లే వీడియో కావాలంటే టిల్ దెన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు వరకు అప్పుడు వరకు డైలాగ్ మర్చిపోయాడు. అప్పుడు వరకు బాయ్.